హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుత్తి వంకాయ కూర ఎలా వండుకోవాలో చూద్దాం. గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారీకి ముందుగా చేయాల్సింది వంకాయలు కోసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం చింతపండు కూడా ఇప్పుడే వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి. ఇలా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోండి చల్లారేంత వరకు. మళ్ళీ అదే బాండీలో నూనె వేసి పోపు దినుసులు వేసి వంకాయలు వేసి సరిపడా ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మసాలాలో ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 2 స్పూన్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలాను. ఈలోపు ఇంకొకసారి మూత తీసి వంకాయలను కలుపుకోవాలి. అవి నలిగిపోకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించిన వంకాయల్లో మనం ముందుగా నూరుకున్న పేస్ట్ వేసి కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 సార్లు కలుపుకొని ఆ తర్వాత దాంట్లో సరిపడా నీళ్లు పోసుకోవాలి. మీరు చింతపండు మసాలాలో వేయకపోతే ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవచ్చు. నేను చింతపండు మసాలాలోనే వేసాను. ఇలా సరిపడా వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు చూసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి.